ఎండాకాలంలో వేడి తెలియకుండా మన ఒంట్లో వేడిని తగ్గించి గట్ హెల్త్ని పెంచేటటువంటి ప్రోబయోటిక్ రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక హాఫ్ కప్ వరకు బార్లీని తీసుకుంటున్నానండి. ఈ ఎండాకాలంలో బార్లీని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ముందుగా శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు మన జీర్ణక్రియను సులభం చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటినీ బయటకు పంపిస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ బార్లీ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దీంతోపాటు మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. స్కిన్ గ్లోయింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అనమాట. నేను తీసుకున్నటువంటి హాఫ్ కప్ బార్లీని ఇలా నీళ్లు తేటగా వచ్చేంత వరకు కడుక్కున్నాను నీట్గా. ఇలా కడుక్కున్నటువంటి బార్లీని మనం 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ ఈ రెసిపీని మీరు నైట్ టైం చేయాలి అనుకుంటే మార్నింగ్ టైం నానబెట్టుకోండి, లేదు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి. నేనైతే నైట్ టైం చేసుకోవడానికి మార్నింగే నానబెట్టుకున్నాను అనమాట. ఇలా చక్కగా నానితే మనకి మెత్తగా అయిపోతాయి బార్లీ అనేవి. ఇప్పుడు నేను ఒక మట్టి కుండను తీసుకుంటున్నాను. ఈ కుండలోకి కొలత ప్రకారం మనం నీళ్లు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ బార్లీ తీసుకున్నాను కదా, దానికి సరిపోను నేను ఇక్కడ ఈ కప్పుతో 6 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నానండి. అంటే మనం తీసుకున్న బార్లీకి 12 టైమ్స్ మనం ఎక్స్ట్రా నీళ్లు తీసుకోవాలన్నమాట. అది కూడా కన్సిస్టెన్సీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం నేను ఇక్కడ నీళ్ళని వేసుకుంటున్నాను. 6 కప్పుల వరకు నీళ్ళని వేసుకుంటున్నాను అనమాట. మీకు ఈ జావ ఇంకా చిక్కగా కావాలనుకుంటే నీళ్లు తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొలతలు అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఇలా కొలత ప్రకారం మనకు కావాల్సినటువంటి నీళ్లను వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కట్ చేసి నీళ్ళలోకి వేసుకుంటున్నాను. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి దిగి మనకి జావ అయితే మంచి టేస్టీగా ఉంటుందండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని ఎసరు మరిగేంత వరకు మనం మరిగించుకోవాలి. ఎసరు మరిగే లోపు ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి. అల్లంతో పాటు ముందుగానే మనం కడిగి నానబెట్టుకున్నటువంటి బార్లీని కూడా వేసేసుకుంటున్నాను. ఈ బార్లీని గ్రైండ్ చేసుకోవడానికి కూడా నేను బార్లీని నానబెట్టినటువంటి నీళ్ళనే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీకి తగినట్టుగా మనం మధ్య మధ్యలో నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం ఈ బార్లీని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు రవ్వగా కావాలంటే రవ్వగా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం స్మూత్గానే గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఎసరు కూడా మంచిగా మరుగుతుందండి. మనం వేసుకున్నటువంటి జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా దానిలో దిగిపోతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బార్లీ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే అల్లం కూడా సన్నగా తురిమేసుకొని ఎసరులో వేసుకోవచ్చు, కానీ మరీ ఘాటు ఎక్కువైపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను బార్లీతో పాటు గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే మరిగి ఘాటు బాగా దిగిపోతుంది కనుక నేను బార్లీలో గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తాగుతారు కనుక. అలానే నేను మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉంటే దానిలో కూడా కొన్ని వాటర్ని వేసేసుకొని మంచిగా తిప్పేసుకొని ఆ నీళ్ళని కూడా వేసేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మనం చక్కగా తిప్పుకుంటూ మనం ఈ జావని మరగబెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగబెట్టుకుంటున్నానండి. జావ మొత్తం పొంగి కింద పోకుండా నేను ఇలా కలుపుకుంటూ జావను మరగబెట్టుకుంటున్నాను. మీరు కాస్త ఖాళీగా ఉన్నటువంటి గిన్నెలో ఈ జావను కాగబెట్టుకోండి. ఎందుకంటే ఇది పొంగే కొద్దీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి, చక్కగా మనకి ఇలా పొంగు వచ్చే కొద్దీ అది గుల్ల పొంగు అంటారు కదా, ఒడియాలు పట్టేటప్పుడు మనకి ఎలా గుల్ల పొంగు వస్తుందో అలా గుల్ల పొంగు వచ్చేంత వరకు మనం ఈ జావను మరగబెట్టుకోవాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసినా కూడా చూసారా ఎలా మరుగుతుందో ఈ జావ. మట్టి కుండ కనుక మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ అది మరుగుతూ ఉంది. నేనైతే మూత పెట్టేసుకున్నానండి, కొద్దిగా చల్లారాలి. నేను ఈ రెసిపీని నైట్ ఎలా తాగాలి, మార్నింగ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నేను నైట్ టైం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే డిన్నర్ స్కిప్ చేసి ఈ జావ తాగేస్తాను అనమాట. దానికోసం నేను పెరుగు తీసుకున్నానండి. కొద్దిగా పెరుగు తీసుకొని చికెన్ మజ్జిగలాగా చేసుకున్నాను. మనకి జావ కూడా కాస్త వేడి తగ్గిందండి, అంటే పూర్తిగా చల్లగా అయిపోలేదు. కాస్త టెంపరేచర్ అనేది తగ్గింది. చూడండి, పైన
మీగడ కూడా కట్టేసింది కదా. మీకు బాగా చల్లగా కావాలనుకుంటే చల్లగా కూడా తాగొచ్చు. ఒకసారి ఇలా జావను కలిపేసుకొని మనం కలుపుకోవాలి. ముందుగా నేను కొద్దిగా మజ్జిగని సపరేట్గా ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. ఆ మజ్జిగ ఏం చేస్తా కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ మజ్జిగలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బార్లీ జావనైతే వేసి కలుపుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టము, మీకు ఎంత లూజ్గా కావాలనుకుంటే అంత ఎక్కువ మజ్జిగ వేసుకొని కలుపుకోవచ్చు. నెక్స్ట్ మార్నింగ్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. మిగిలినటువంటి ఈ బార్లీ జావలోకి నేను చల్ల పాలను పోస్తున్నానండి. చల్లగా ఉన్నటువంటి పాలు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు జావ ఆల్రెడీ వేడిగా ఉంది కనుక చల్లార్చినటువంటి పాలను వేసుకుంటున్నాను. అలానే ముందుగా నేను సపరేట్గా గ్లాస్లోకి మజ్జిగ తీసుకున్నా కదా, ఆ మజ్జిగ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఇలా ఓవర్ నైట్ వదిలేస్తాను అనమాట. దాంతో మనకి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు తాగడానికి నేను ఫ్రెష్గా మజ్జిగలో కలుపుకున్నాను కదా, అది గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇలా మనకి ఎప్పటికప్పుడు కావాలంటే ఫ్రెష్గా చేసుకొని తాగొచ్చు. ఫర్మెంటేషన్ కోసం పెట్టుకున్నటువంటి ఈ జావని మీకు పొద్దున్నే చూపిస్తున్నాను చూడండి. మనం రాత్రి పాలు మజ్జిగ వేసి తోడు పెట్టుకున్నాం కదా, చూడండి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. స్మెల్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. రెండిట్లో వేసింది మజ్జిగ కదా అని మీరు అనుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చక్కగా ఇలా మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసినటువంటి జావని మనం చక్కగా సర్వ్ చేసుకొని తాగడమే. మనం దీనిలో జీలకర్ర, ఆనియన్, అల్లం అన్నీ వేసాం కనుక చక్కగా వాటిలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా దిగిపోయి చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎలా అనిపించింది రెసిపీ? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.